కార్తీక మాసంలో దానాలు చేయటం వలిగే ఫలితాలు ఇలా ఉంటాయి. కార్తీక మాసంలో బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. బంగారాన్ని గనక కార్తీక మాసంలో దానం చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయి. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నెయ్యిని గనక దానం చేస్తే సర్వరోగాలు పోతాయి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కార్తీక మాసంలో పాలను దానం చేస్తే నిద్రలేమి ఉండదు, చక్కటి నిద్ర వస్తుంది. తేనెను గనక దానం చేస్తే సంతానం కలుగుతుంది. ఉసిరికాయలు గనక కార్తీక మాసంలో దానం చేస్తే మతిమరుపుపోయి చక్కటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఇక టెంకాయ గనక దానం చేస్తే అనుకున్న కార్యం వెంటనే సిద్ధిస్తుంది. కార్తీక మాసంలో దీపాలను గనక దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. మరి గోదానం గనక చేస్తే కార్తీక మాసంలో పూర్తిగా అప్పుల నుంచి బయటపడతారు. అంటే రుణ విముక్తులవుతారు. ఋషుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇక కార్తీక మాసంలో భూమిని గనక దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది. కార్తీక మాసంలో వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికంపై ధనవృద్ధి కలుగుతుంది. ఇవన్నీ మన వేదాల్లో చెప్పినవే. వీటిలో మనకు సాధ్యపడేది ఏదో చూసుకొని ఒక్కటైనా చేయమని వేదం చెప్తోంది. చేసిన సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి కార్తీక మాసంలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అందుకనే కార్తీక మాసానికి సంవత్సరంలో అంత ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణుమూర్తిని సమానంగా ఆరాధిస్తారు. శివ వైష్ణవుల కలయికే ఈ కార్తీక మాసం. అందుకనే కార్తీక మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ దానాలు గనక చేస్తే అందరికీ మానసిక శాంతితో పాటు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.